హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియోస్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎవరికైనా ఫేక్ అనిపిస్తుంది నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. సో మన యూట్యూబ్ ఛానల్ అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎటువంటి ఫేక్ అప్లోడ్ చేయండి. సో మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా ఈ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారని 27th December రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ ఎప్పటి వరకు ఉందంటే మనకి 12th January వరకు ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే వాళ్ళు 4th January వెళ్ళి చెప్తున్నారు. ఆల్ ఇండియా బ్రాంచ్ అని చెప్తున్నారు. సో టోటల్గా మీకైతే 4,500 బ్రాంచెస్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇందులో మనకి టోటల్గా 33,000+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారని. సో మెయిన్గా ఇది రోల్ అయితే మనకి ఐటీ టెక్నాలజీస్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు. సో మన టోటల్గా దీంట్లో అయితే మీకు 62 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో నేను ప్రతిదీ క్లియర్గా చెప్తాను, వీడియో అక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మీరు ఇందులో మీకు పోస్ట్ ప్రకారం చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషల్ ఆఫీసర్ వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 4 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 16, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 వేకెన్సీస్, జనరల్ వాళ్ళకి 27. సో టోటల్గా మీకైతే 62 వేకెన్సీ ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో నేను చెప్పాను నేను టోటల్గా మీకు 62 వేకెన్సీ ఉన్నాయని చెప్పాను. 62 వేకెన్సీ వాళ్ళకి క్లియర్గా అందులో ప్రతి రోల్ గురించి వాళ్ళు క్లియర్గా రోల్ ఇచ్చారు వాళ్ళు. సో డేటా అనలిస్ట్ వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి 3 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ డేటా సైంటిస్ట్లో అయితే 2 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, డిజైన్ ఆర్కిటెక్చర్ ఎవరైనా సరే వాళ్ళకి మాత్రం 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ ఇంజనీరింగ్లో వాళ్ళకైతే 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకైతే 2 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాంపస్ మేనేజర్ అయితే వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ SEO స్పెషలిస్ట్ వాళ్ళకైతే 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ గ్రాఫిక్ డిజైనర్ అండ్ వీడియో ఎడిటర్ వాళ్ళకైతే 1 వేకెన్సీస్ ఉంది. నెక్స్ట్ కంటెంట్ రైటర్ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్లో మనకి 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ మార్కెట్ స్పెషలిస్ట్లో 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ నియో సపోర్ట్ రిక్రూట్మెంట్లో మీకు level 2 ప్రకారంగా మనకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ నియో సపోర్ట్ రిక్రూట్మెంట్ level 1 ప్రకారంగా మనకి 10 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. ప్రొడక్షన్ సపోర్ట్ లేదా టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ డాట్లో మనకి 10 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ డెవలపర్లో డేటా సపోర్ట్ ఇంజనీరింగ్లో మీ 10 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది మెయిన్గా మీకైతే ఖచ్చితంగా ఐటీ ఫీల్డ్ వాళ్ళు ఎవరికైనా సరే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్ ఇది ఏం చెప్తున్నారంటే మీకు మెయిన్గా మీకైతే పైప్ లైన్స్ మోడల్ డెవలప్మెంట్ మీకు ఖచ్చితంగా మీకైతే తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి మీకు. అండ్ దాంతోపాటు మీకైతే వేర్ హౌస్, SQL సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా అయితే రావాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దీని క్వాలిఫికేషన్ మీకు మెయిన్గా మీకు BE, బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, MCA, MSc కంప్యూటర్. సో వీళ్ళు ఎవరైనా సరే మీరైతే డేటా అనలిస్ట్ కానీ డేటా ఇంజనీరింగ్ మీరైతే అప్లై చేసుకోవచ్చు వీళ్ళు చెప్తున్నారు. ఇది మీ ఎక్స్పీరియన్స్ మినిమం మీకు 6 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఏజ్ లిమిట్ మీకైతే మాక్సిమం 30 years నుంచి 38 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ జాబ్ లొకేషన్ మీకైతే ముంబై ఇస్తారు, బట్ మీ జాబ్ వచ్చాక మీకైతే మీరు ఉంటున్న డిస్ట్రిక్ట్ మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ డేటా సైన్స్ జాబ్ చూసుకుంటే మీకు జాబ్ డిస్క్రిప్షన్లో మనకి మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి అయితే మీకు ఖచ్చితంగా మీకైతే తెలిసి ఉండాలి. మీకు పైథాన్ కూడా చెప్తున్నారు, పైథాన్ కానీ ఆర్ ప్రోగ్రామింగ్, SQL, ఒరాకిల్ SQL డేటాబేస్. సో అన్నీ మీకు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళు మాత్రమే అయితే అప్లై చేసుకోండి మీరు. ఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ సో ఇవన్నీ చెప్పాక మీకు సేమ్ డేటా అనలిస్ట్లో ఉన్న జాబ్ క్వాలిఫికేషన్ ఇక్కడ కూడా అయ్యే చెప్తున్నారు. అండ్ దీనికి ఎక్స్పీరియన్స్ మీకు ఏం కావాలని 6 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వీళ్ళు. అది కూడా దేంట్లో అంటే మీకు మోడల్ డిజైనింగ్, డెవలప్మెంట్, వేరియేషన్స్, ఇంప్లిమెంటేషన్స్లో మీకు అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు వీళ్ళు. డేటా ఆర్కిటెక్ట్ చూసుకుంటే మీకు మెయిన్గా క్వాలిఫికేషన్ అయితే BE, బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MCA, ఎలక్ట్రానిక్స్, డేటా సైన్స్, టెలికమ్యూనికేషన్స్. సో ఎవరైనా సరే అప్లై చేసుకుంటున్నారు దీనికి. అండ్ దాంతోపాటు మీకు మెయిన్గా మీకు వాళ్ళకి ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ మినిమం మీకు 6 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నాను. డేటా మోడలింగ్లో, డేటా వేర్ హౌసింగ్లో, బయో టెక్నాలజీ, డేటా గవర్నెన్స్, సెక్యూరిటీ. సో మీకు అయితే ఖచ్చితంగా 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి దీంట్లో. ప్రతిదీ చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అవుతుంది ఫ్రెండ్స్. సో నేను ప్రతిదీ డిస్క్రిప్షన్లో మీకైతే నోటిఫికేషన్ లింక్ అని ఇస్తాను. సో ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా సరే ఒకసారి మీ నోటిఫికేషన్ చదివి మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో మీరు అప్లై చేసుకోండి. వీడియో ఎడిటింగ్లో మీకు మెయిన్గా మీకు సాఫ్ట్వేర్ ఏం చెప్తున్నారంటే Adobe Premiere Pro, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, 3D ఎడిటింగ్ టూల్స్. సో ఇవన్నీ మీకు తెలిసిన మాత్రమే వీడియో ఎడిటింగ్కి, గ్రాఫిక్ డిజైనింగ్ అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సెలక్షన్ ప్లస్ వీళ్ళు ఎలా చేస్తారు, మీకు ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, బట్ మీకు ఓన్లీ మీకు ఇంటర్వ్యూ మాత్రం కండక్ట్ చేస్తారు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఓన్లీ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ మీకు అలాంటివి ఉండవు. సో ఓన్లీ ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు. సో ఇంటర్వ్యూ మీకైతే మొత్తం మీకు 100 marks అయితే మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు మీరు ఖచ్చితంగా పే చేయాలి. అప్లికేషన్ ఫీజు జనరల్, EWS, OBC వాళ్ళకి మాత్రమే 750 rupees అయితే పే చేయాలి మీరు. నెక్స్ట్ SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా సరే మీరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు తెలియదు. సో మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మీరు. మనకైతే లాస్ట్ 12th January వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే అప్లై చేసుకోండి. అండ్ మీ అప్లికేషన్లో మీరు మెయిన్గా ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్ మాత్రం యాక్టివ్లో ఉన్నది మాత్రం ఇవ్వాలని చెప్తున్నారు వాళ్ళు.
వీరితో ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో వెబ్సైట్ ద్వారా మీతో ఆన్లైన్ అప్లై చేసుకోవాలని చెప్తుంది. నేను డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అంతా కూడా ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నాక మీకైతే కాల్ లెటర్ వస్తుంది. మీకు ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు వాళ్ళు చెప్తారు వాళ్ళు. సో మీరు అప్పుడైతే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్స్ కావాలంటే మీకు మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. మీకు ఈ వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాదైతే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూసి వదిలేస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని జాబ్ ఆపర్చునిటీ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి.